ఈ యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా పులివెందుల్లో మార్పు. అది ఏం మార్పు అంటే వైఎస్ఆర్ కూరగాయల మార్కెట్ పేరు మార్చి శ్రీ రంగనాథ స్వామి కూరగాయల మార్కెట్ అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ చూసే ముందుగా మీరు నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా 10 నుంచి 20 మందికి పంపిస్తే ఇదే వీడియో చాలా మంది చూసినట్లు, మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. గత 2 ఏళ్లుగా పోరాటం జరుగుతూ ఉంది. తెలుగుదేశం నేత అయినటువంటి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తూగుట్ల మధుసూదన్ రెడ్డి, ఆయన నినాదం ఏమిటి అంటే రంగనాయకులు దేలం వద్ద ఉన్నటువంటి కూరగాయల మార్కెట్. ఆ కూరగాయల మార్కెట్ పేరు రంగనాథ స్వామి కూరగాయల మార్కెట్. కానీ ఆ రంగనాథ స్వామి కూరగాయల మార్కెట్ పేరు మార్చారు, వైఎస్ఆర్ కూరగాయల మార్కెట్ అని పేరు పెట్టారు. ఇది తూగుట్ల మధుసూదన్ రెడ్డికి నచ్చడం లేదు. అటు తర్వాత ప్రజల నిర్ణయం ప్రకారం ఆయన నడిచినట్లు ఉంది. ప్రజలు ఆ రంగనాథ స్వామి కూరగాయల మార్కెట్ పేరు పెట్టాలి అని, వైఎస్ఆర్ కూరగాయల మార్కెట్ పేరు పెట్టకూడదు అని, రంగనాథ స్వామి దేవాలయం వద్ద ఉన్నటువంటి పాత బస్టాండ్ వద్ద పాత మార్కెట్, అదే పార్నపల్లె బస్టాండ్ వద్ద పాత మార్కెట్ ఉండింది. ఆ పాత మార్కెట్ను తీసుకువెళ్ళి ఊరి చివర ఉన్నటువంటి రంగనాథ స్వామి దేవాలయం వద్ద కూరగాయల మార్కెట్ను ఏర్పాటు చేశారు. ఆ కూరగాయల మార్కెట్ను ఎందుకు ప్రతి ఒక్కరూ చర్చించుకోవడం జరుగుతూ ఉంది అంటే, కూరగాయల మార్కెట్ మార్చారు కదా, కూరగాయల మార్కెట్ ఎక్కడికి మార్చారు అంటే దూరంగా ఉన్నటువంటి రంగనాథ స్వామి దేవాలయం వద్దకు మార్చారు అని పులివెందుల ప్రజానికం అనుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆ మార్కెట్కు రంగనాథ స్వామి కూరగాయల మార్కెట్ పేరు పెట్టాలి అని డిమాండ్ చేశారు తెదేపా నేత అయినటువంటి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినటువంటి తూగుట్ల మధుసూదన్ రెడ్డి. అదే విషయాన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. అక్కడ కౌన్సిలింగ్ మీటింగ్లో కూడా చర్చ జరిగినట్లు ఆయన చెప్పారు. అయితే పేరు మార్చలేదు. పేరు మార్చకుంటే మేమే మార్చాల్సి వస్తుంది, రంగనాథ స్వామి కూరగాయల మార్కెట్ అని హెచ్చరించినా కూడా వైకాపా నేతలు పట్టించుకోలేదు. కానీ ఈరోజు ఉదయం కూటమి బీజేపీ నేత అయినటువంటి శశిభూషణ్ రెడ్డి, అటు తర్వాత తెలుగుదేశం నేత అయినటువంటి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తూగుట్ల మధుసూదన్ రెడ్డి, వీళ్ళు కూటమి నేతలు అంతా కలిసి అక్కడికి వెళ్ళి వైఎస్ఆర్ కూరగాయల మార్కెట్గా పేరు ఉన్నటువంటి దాని మీద రంగనాథ స్వామి కూరగాయల మార్కెట్ బోర్డును ఏర్పాటు చేశారు. ఇది పులివెందుల్లో కూటమి నేతల మొదటి విజయంగా చెప్పవచ్చు. ఎందుకు అంటే గతంలో హెచ్చరించారు, గతంలో పేరు పెట్టమన్నారు, కానీ పట్టించుకోలేదు మున్సిపల్ కౌన్సిల్ అయితేనేమి, అధికారులు అయితేనేమి. ఎందుకు ఈరోజు ఉన్నట్లు ఉండి పేరు మార్చారు, బోర్డు తగిలించారు రంగనాథ స్వామి కూరగాయల మార్కెట్ అని. ఇది పులివెందుల ప్రజానికానికి పెద్ద చర్చాంశనీయం అయింది. భవిష్యత్తులో ఏ విధమైన రాజకీయం జరుగుతుందో, ఎటువంటి రాజకీయం జరుగుతుందో వేచి చూద్దాం అనేదే నా ఈ చిన్న వీడియో. అన్యదా ఎవరిది తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చెప్పలేదు. తప్పులు ఉంటే క్షమించగలరు. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.